లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పీచ్ భవిష్యత్తు కాలానికి భూమి గురించి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ స్పీచ్ కొనసాగింది. కులీ కుతుబ్ షా ఏం తీసుకెళ్ళాలి, ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది. గోల్కొండ రాజులు గోల్కొండ కట్టారు, వాళ్ళు ఏం తీసుకోవాలి, అది అక్కడనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము పరిజ్ఞానము అవగాహన ఏంటంటే అటు బిల్డర్స్ లో కానివ్వండి లేకపోతే ఇన్వెస్టర్స్ లో కానివ్వండి ఒక కొత్త ఉత్తేజానికి నాంది పలికిందని చెప్పొచ్చు ఆ యొక్క స్పీచ్ ద్వారా. మీరు అనుకోవచ్చు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటి, క్రెడై ప్రాపర్టీ షో ఏంటి, వీటి గురించి మాట్లాడుతున్నారంటే భూమి అనేది కూడా ఒక ప్రొడక్ట్. మీరు ఎవరు తయారు చేసిన ప్రొడక్ట్ కాదు, అది ప్రకృతి ఇచ్చినటువంటి ప్రొడక్ట్. సో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ప్రయత్నిస్తుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దానికి తగ్గట్టుగా అందరికీ అందుబాటులో ఉండే ధరలుగా మీరు నిర్ధారించాలి. ఉన్న వాళ్ళకే కాకుండా లేని వాళ్ళకు కూడా ఆలోచించే విధంగా మీరు మీ యొక్క ప్రైసెస్ ఉండాలని కోరుకుంటూ, ఎస్పెషల్లీ రైజింగ్ హైదరాబాద్, రైజింగ్ తెలంగాణ అండ్ ముఖ్యంగా ఏంటంటే ఎంటైర్ ప్రాపర్టీ షోలో ఒకటి మాత్రం నేను బాగా గమనించింది ఏంటంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఏ రైజింగ్ క్యాపిటల్ ఫర్ రియల్ ఎస్టేట్ అని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే సో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్ బట్ ఐ డీల్ రియల్ ఎస్టేట్ విత్ ప్యాషన్ అని చెబుతూ నేను మీ భరత్ సంఘం. సో అందరికీ సొంతింటి కళ నెరవేరాలని కోరుకుంటూ సెలవు.